ఏపీలో ప్రజెంట్ సీనియర్ సిటిజన్ కార్డుకి సంబంధించి అందరూ దరఖాస్తులు అయితే చేస్తున్నారు కదా. దానికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అనమాట ఇది. సీనియర్ సిటిజన్ కార్డ్ అప్లికేషన్ ఫామ్ ఈ విధంగా అయితే ఉంటుంది. పైన మనం చూసుకున్నట్లయితే ఏ విధంగా ఫిల్ చేయాలి, ఈ ఫామ్ని ఏ విధంగా ఫిల్ చేయాలి అనే దానికి సంబంధించి ఇప్పుడు మనం అయితే చూద్దాం. రాష్ట్రంలో 60 ఏళ్ళు పైబడిన వారందరికీ కూడా సీనియర్ సిటిజన్ కార్డులు అయితే పంపిణీ చేస్తున్నారు. దానికి సంబంధించిన అప్లికేషన్ దరఖాస్తు అనమాట ఇది. అంటే దరఖాస్తు చేసుకోవడానికి మీ ఫుల్ నేమ్, మీ పూర్తి పేరు అయితే పైన రాయాలి, ఇంగ్లీష్లోనే రాయాలన్నమాట. నెక్స్ట్ ఆధార్ నెంబర్, మీ ఆధార్ నెంబర్ అయితే రాయాల్సి ఉంటుంది. తర్వాత మీకు ఫాదర్ అయితే రిలేషన్ ఉంటే అది, లేకపోతే హస్బెండ్ ఉంటే హస్బెండ్ రాస్తారు. నెక్స్ట్ జెండర్, మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేలు, ట్రాన్స్జెండర్ కూడా అవకాశం అయితే ఇచ్చారనమాట. తర్వాత డేట్ ఆఫ్ బర్త్, డే, మంత్, ఇయర్ ఈ ఫార్మేట్లో రాయాలి. నెక్స్ట్ క్యాస్ట్, బీసీ అయితే బీసీ, ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్టీ, ఓసీ అయితే ఓసీ అనమాట. సబ్ క్యాస్ట్ మీది ఏదైతే అది. నెక్స్ట్ రిలీజియన్, హిందూ అయితే హిందూ, క్రిస్టియన్ అయితే క్రిస్టియన్, ముస్లిం అయితే ముస్లిం అదనమాట. నెక్స్ట్ క్వాలిఫికేషన్, మీ క్వాలిఫికేషన్ ఏంటి, మీరు ఎంత చదువుకున్నారు అనేది అయితే రాయాలి. నెక్స్ట్ మెరిటల్ స్టేటస్ అనమాట, మీకు పెళ్ళయిందా, లేదంటే పెళ్ళయిన తర్వాత డివోర్స్ తీసుకున్నారా, లేదా అన్మ్యారీడా, వీడియోవా, సింగిల్ ఉమెనా అనేది అయితే మీరు ఎక్కడ ఏదైతే దాని యొక్క టిక్ మార్క్ అయితే పెట్టాలి. నెక్స్ట్ మొబైల్ నెంబర్ అయితే రాయాలన్నమాట, మీ మొబైల్ నెంబరు. నెక్స్ట్ అదే మీకు ఆ మొబైల్ నెంబరే మీకు వాట్సాప్ నెంబర్ అయితే ఎస్ అయితే పెట్టాలి, ఎస్ అని, నో అయితే నో అని పెట్టాలి. నెక్స్ట్ పర్మనెంట్ అడ్రస్ అయితే ఉంటుంది. ఈ పర్మనెంట్ అడ్రస్ ద్వారా మీ డోర్ నెంబర్ లేకపోతే స్ట్రీటు, డిస్టిక్, మండలం లేదా మున్సిపాలిటీ, అదేవిధంగా సెక్రటేరియట్ నేమ్, మీ సచివాలయం నేము, పిన్ కోడు, అదేవిధంగా పోస్ట్ ఆఫీస్ సంబంధించి పోస్టల్ విలేజ్ ఏదైతే అది కూడా రాయాలి. నెక్స్ట్ మనకి ప్రజెంట్ అడ్రస్ కూడా మీరు రాసుకోవచ్చు. సేమ్ మనకి పర్మనెంట్ అడ్రస్, ప్రజెంట్ అడ్రస్ రెండు కూడా సేమ్ అయినట్లయితే సో ఇవన్నీ కూడా సేమ్ అయితే రాస్తారు, లేదంటే ప్రజెంట్ అడ్రస్ ఏదైతే ఉందో అదైతే రాస్తారనమాట. ఇక నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే బ్లడ్ గ్రూప్, ఎమర్జెన్సీ కాంటాక్ట్ పర్సన్ మొబైల్ నెంబరు, అత్యవసరంగా మీ మొబైల్ నెంబర్ కాకుండా మీకు సంబంధించిన అతి ముఖ్యమైన వారి మొబైల్ నెంబర్ కూడా రాయాలి. బ్లడ్ గ్రూప్ ఏదైనా ఉంటే అది రాయొచ్చు, లేకపోతే అది ఆప్షనల్ అనమాట, అది అంత ఇంపార్టెంట్ కాదు. నెక్స్ట్ ఎమర్జెన్సీ కాంటాక్ట్ పర్సన్ నేమ్ అనమాట, మీరు ఎవరిదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో అత్యవసరంగా ఫోన్ చేయడానికి వారిదే ఇవ్వాలని అయితే లేదు. మీకు ఎవరైతే అత్యవసరంగా కాంటాక్ట్ అవుతారో, అంటే మీకు ముఖ్యమైన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారి పేరు కూడా ఇక్కడైతే ఇవ్వాలి. నెక్స్ట్ ఆధార్ అప్డేట్ హిస్టరీ, ఈ మధ్యకాలంలో మీరు ఏమైనా ఆధార్కి సంబంధించి అప్డేట్ హిస్టరీ ఏమైనా చేసినట్లయితే, దానికి సంబంధించి ఆధార్ని ఏమైనా అప్డేట్ చేయించినట్లయితే ఎస్ అయితే ఎస్ అని, నో అయితే నో అని పెట్టాలి. నెక్స్ట్ యువర్ ఆధార్ లింక్డ్ టు మొబైల్ నెంబర్, మీ ఆధార్ నెంబర్ అనేది మీ మొబైల్కి లింక్ అయినట్లయితే అక్కడ ఎస్ అని పెడతారు, లేకపోతే నో అని పెడతారు. ఒకవేళ అవ్వలేదు అనుకోండి, బయోమెట్రిక్ అయితే ఖచ్చితంగా మీరైతే వేయాలన్నమాట. సో అది పూర్తయిన తర్వాత మీకు అథెంటికేషన్ అయిపోయిన తర్వాత మీకు ఓటీపీ అయితే వస్తుంది. ఎవరికంటే మొబైల్ నెంబర్కి ఆధార్కి మొబైల్ నెంబర్ లింక్ ఉన్న ఎవరికైతే ఓటీపీ వస్తుంది, లేని వారైతే బయోమెట్రిక్ అయితే వేయాలన్నమాట. సో అది అయిన తర్వాత మనకి అటాచ్మెంట్స్ అయితే మీరు ఏ అప్లికేషన్కి సంబంధించి మీరు ఇంకా దరఖాస్తు చేయాలంటే వీటికి పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే ఒకటి ఉండాలి, అది లేటెస్ట్గా అయితే తీసుకున్నది అయితే ఉండాలి. నెక్స్ట్ ఆధార్ కార్డ్ అయితే ఉండాలి. నెక్స్ట్ ఆధార్ కార్డ్ అప్డేట్ హిస్టరీ అనమాట, దానికి సంబంధించి మీరు అక్కడే మీకు మ్యాక్సిమం ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. లేదంటే మీరు ఖచ్చితంగా ఇంటర్నెట్ సెంటర్లో ఆధార్ కార్డ్ అప్డేట్ హిస్టరీ అయితే జిరాక్స్ అయితే తీయించమంటే తీస్తారన్నమాట, మీ ఆధార్ కార్డ్ హిస్టరీకి సంబంధించి. అప్పుడు దాన్ని కూడా మీరైతే అటాచ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ పూర్తయిన తర్వాత మీరు అప్లికేషన్ సైన్, ఎవరైతే అప్లికెంట్ సైన్ అనమాట, ఎవరైతే దరఖాస్తు చేస్తున్నారో వారి సంతకం అయితే పెట్టాలన్నమాట. వేలిముద్ర అయితే వేలిముద్ర కూడా అయితే వేయొచ్చు. ఇలా పూర్తి చేసిన దరఖాస్తును మీరు గ్రామ వార్డు సచివాలయంలో ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట, ఇవ్వడం అయితే చేయాలి. సో మీకు వెంటనే వారైతే అప్లికేషన్ అయితే ఫిల్ చేసి మీకు ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. మొత్తంగా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ విధంగా మనకి సీనియర్ సిటిజన్ కార్డుకి సంబంధించి అప్లికేషన్ ఫామ్ అయితే ఉంది. దీన్ని అయితే ఈ విధంగా అయితే ఫిల్ అయితే చేయాలన్నమాట. అదేవిధంగా దీనికి సంబంధించి ఎటువంటి ఇంకా యాడ్ చేయాలి, దీనికి ఏమి యాడ్ చేయాలని కూడా మీకు క్లియర్గా అయితే చెప్పాను. సో ఇది మనకు ప్రజెంట్ అయితే 60 సంవత్సరాలు పైబడిన వారికి గ్రామ వార్డు సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సీనియర్ సిటిజన్ కార్డులు. సో ఒక్కసారి ఈ కార్డు మీకు వచ్చిందంటే సో ప్రజెంట్ అయితే అనేక విషయాల్లో దీనికి సంబంధించి బెనిఫిట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సో ఈ సీనియర్ సిటిజన్లకు సంబంధించి కూడా గతంలో రైల్లో కూడా ఏదైతే ఈ సీనియర్ సిటిజన్లకు సంబంధించి కార్డులు ఉన్న వారికి ఎక్సెప్షన్, అంటే
పర్సంటేజ్ అయితే తగ్గించేవారు అన్నమాట, రాయితీ అయితే ఇచ్చేవారు. ఇప్పుడు అదైతే చాలా మందికి అయితే ఇవ్వట్లేదు కదా. దీనికి సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం అయితే మాట్లాడుతుంది. చంద్రబాబు గారు దీనికి సంబంధించి అయితే డిస్కస్ చేయడం అయితే జరిగిందనమాట. ఈ నేపథ్యంలో ఉన్న అవకాశాన్ని ప్రతిదీ కూడా ఉపయోగించుకొని రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా మెరుగైన సేవలు అందించేందుకు ఈ కార్డులను అయితే అర్జెంటుగా అయితే గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ఇవ్వాలని చెప్పేసి తీసుకురావడం జరిగింది. గతంలో ఈ కార్డులు అయితే ఉండి కానీ చాలా మందికి అవగాహన లేక పెట్టుకునేవారు కాదనమాట. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నేరుగా గ్రామ వార్డు సచివాలయాల్లో తీసుకొచ్చింది కాబట్టి అందరూ పెట్టుకుంటారని, అందరూ ఉపయోగించుకుంటారని, దాన్ని కేంద్ర ప్రభుత్వంలో మాకు ముఖ్యంగా రైల్వేలకు సంబంధించి కూడా ఎక్కువ ఉపయోగపడుతుందని, దాంతోపాటు ఇందిరాగాంధీ మనకి ఓల్డేజ్ పెన్షన్ కూడా ఉందన్నమాట. ఇందిరాగాంధీకి సంబంధించి వృద్ధాప్య పెన్షన్ స్కీమ్ అనేది అయితే ఒకటి ఉంది సెంట్రల్ గవర్నమెంట్లోని. ఈ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన పెన్షన్ స్కీమ్ పెట్టుకోవాలంటే ఖచ్చితంగా దీనికి సంబంధించి సీనియర్ సిటిజన్ కార్డు అయితే మీ దగ్గర ఖచ్చితంగా ఉండాలన్నమాట. సో సీనియర్ సిటిజన్ కార్డు మీ దగ్గర ఉన్నట్లయితే దానికి సంబంధించి కూడా మీరు పెట్టుకోవచ్చు. దీంతోపాటు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన బ్యాంకులు ఏవైతే ఉంటాయో ఈ బ్యాంకులో సో సీనియర్ సిటిజన్లకు సంబంధించి ఒక లైన్ అయితే పెడతారు. ఇంకేజ్ లైన్ పెట్టలేనప్పుడు సీనియర్ సిటిజన్ కార్డు చూపించినట్లయితే అందరికంటే ముందు మీకైతే పనులు అయితే చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో కేంద్ర ప్రభుత్వం అయితే ఈ అవకాశాన్ని అయితే కల్పించింది. దాంతోపాటు రైల్వే స్టేషన్లో క్యూ లైన్లో కావచ్చు, అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఏ సంస్థల్లో కూడా ఈ విధంగా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. సో దాంతోపాటు పెన్షన్కి సంబంధించి అలాగే రైల్వేలోకి సంబంధించి ఎలాగూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బస్సుల్లో అయితే రాయితీ అయితే కల్పిస్తుంది అనమాట, ఆధార్ కార్డుని బేస్ చేసుకొని. ఇక ఈ కార్డు ఉన్నట్లయితే ఆటోమేటిక్గా ఇంకా ఆధార్ కార్డుతో పని అయితే ఉండదు, మీకు సరిపోతుంది. సో ఈ విధంగా మీరు దరఖాస్తు అయితే ఫిల్ చేసిన తర్వాత సబ్మిట్ చేసినట్లయితే మీకు అప్లికేషన్ ఎంటర్ చేసిన తర్వాత ఒక అక్నాలజ్మెంట్ అయితే ఇస్తారన్నమాట. ఆ అక్నాలజ్మెంట్ ద్వారా ఒక 10 to 15 days తర్వాత ఈ కార్డు అయితే అప్రూవ్ అయితే అవుతుంది. అప్పుడు మీరు మళ్ళీ అక్కడికి వెళ్ళి గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి తెచ్చుకోవచ్చు, లేదంటే నెట్ సెంటర్కి వెళ్ళి కూడా దీన్ని అయితే డౌన్లోడ్ చేయించుకోవచ్చు. సో దీన్ని డౌన్లోడ్ చేయించుకున్న తర్వాత మీరు అందరూ కూడా లామినేషన్ చేయించుకున్నట్లయితే పాడవకుండా ఉంటుంది. సో ఎప్పటికీ కూడా మ్యాక్సిమం అలాగే ఉంటుంది కాబట్టి ఈ కార్డుని జాగ్రత్తగా ఉపయోగించుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఈ నేపథ్యంలో మన ఛానల్ ద్వారా మీరు చూసుకున్నట్లయితే ఇలాగా మనకి ప్రజలకు సంబంధించి అతి ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్ ద్వారా నేనైతే అందిస్తూ ఉంటానన్నమాట. సో ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే అతి ముఖ్యమైన పథకాలు కావచ్చు, కార్యక్రమాలకు సంబంధించి కావచ్చు, ప్రతి అప్డేట్ కూడా మన ఛానల్ ద్వారా మీకు అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి సో వీడియోని కూడా ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేసినట్లయితే మరికొన్ని ఇటువంటి విషయాలన్నీ కూడా మీకు తీసుకొస్తున్నాను. ఖచ్చితంగా మీకు ఆధార్ కార్డుకి సంబంధించి అప్డేట్ హిస్టరీ అనేది మీరైతే యాడ్ చేయాలన్నమాట. ఈ అప్లికేషన్కి ఫోటో ఎలాగా అంటిస్తారు, అదేవిధంగా ఆధార్ కార్డు అయితే జిరాక్స్ పెడతారు. దాంతోపాటు ఆధార్ కార్డు అప్డేట్ హిస్టరీ ఉంది కదా, దాన్ని ఖచ్చితంగా మీరైతే యాడ్ చేయాలి. మిమ్మల్ని అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ 2 పంపిస్తారనమాట ఖచ్చితంగా. అప్పుడైనా మీరు మళ్ళీ వెనక్కి వెళ్ళి అవన్నీ చేసుకోవాలి రావాల్సి అయితే ఉంటుంది. సో చూసారు కదా, సో ఇది అప్డేట్. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను నేను. అంతవరకు సెలవు తీసుకుంటాను.